హరహర మహాదేవ శంభో శంకర. మా గ్రామంలో బుధవారం అంటే 19వ తారీఖున మేము ఉదయం పూట వనభోజనాలను పెట్టుకున్నామండి. సాయంత్రం ఇలా శ్రీమూర్తుల అందరం గుడి ఆవరణలో అంతా శుభ్రం చేసుకుని శంకు చక్రాలతో శివలింగ రూపంలో స్వామివారిని అలా శంకు చక్రాలతో ముగ్గులను వేసుకుని అలంకరించుకుని ఇలా దీపాలను పెట్టుకున్నామండి. ధ్వజస్తంభం చుట్టూరా గుడి ఆవరణలో ఇలా గ్రామస్తులందరం ప్రమిదలు అనేవి గుడి దగ్గరే ఉంటాయి. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు నూనె ఒత్తులు తీసుకువెళ్ళి ఆ దీపాలను వెలిగించుకుని పురోహితులు వచ్చి మంత్రాన్ని చదివి పూజ చేయించారండి. పూజ చేసిన తర్వాత ఆ దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపాలను దీపారాధన చేసి మేము ఇలా ఆరాధించుకున్నాం. ఉదయం నుంచి అంటే అంతా మేము మధ్యాహ్నం నుంచే భోజనం చేసిన తర్వాతే ఈ ప్రమిదలని కడిగి పసుపు రాసుకుని కుంకుమ బుట్ట అనేది పెట్టుకుని సిద్ధం చేసుకుని ఉంచామండి. తర్వాత ఇలా అలంకరించుకొని సాయంత్రం పూట పూజలను చేసుకున్నాం. ఆ దీపాలను వెలిగించుకున్నామండి. కార్తీక మాసం ఆఖరి రోజు వచ్చేసింది కదా, మరుసటి రోజే మాకు గురువారం అమావాస్య, ఇంకా మాకు బుధవారమే కుదిరింది. ఇలా చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అందరం కలిసి ఇలా ప్రమిదలలో ఒత్తులు పెట్టుకొని నూనె పోసుకొని దీపారాధన చేసుకున్నామండి. మాకు సాగినంతలో కార్తీక మాసం అయిపోతుంది కదా, ఇంకా మార్గశిర మాసం అనేది త్వరపడుతుంది. మాకు లాస్ట్ ఎప్పుడు ప్రతి అవసరం ఆఖరి వారంలోనే కుదురుతుందండి వనభోజనాలు, ఇలా దీపాలను వెలిగించుకోవడం. ఇలా ఈ రకంగా మా గ్రామంలో వనభోజనాల కార్యక్రమం, ఇలా ప్రమిదలు కార్తీక మాసంలో సాయంకాలం పూట నూనె దీపాలు అనేది చాలా గుడిలో ఉత్సవాలుగా చేసుకుంటారు కదా. కార్తీక సోమవారం అని త్రయోదశి, పౌర్ణమి, ఏకాదశి, ద్వాదశి రోజుల్లో చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా అందరూ చేసుకుంటారండి. మా గ్రామంలో జరిగింది, మా పక్క గ్రామంలో జరిగిన వీడియో కూడా మీకు అప్లోడ్ చేశాను. మా గ్రామంలో అయితే ఇలా చేసుకున్నామని మీకు చూపిస్తున్నానండి. ఆ దీపకాంతులతో ఆ గుడి అనేది చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. అలాగే ఇది 2వ సంవత్సరం అండి. అయ్యప్ప స్వాములు అందరూ పీఠాన్ని ఏర్పాటు చేసుకున్నారు మా గ్రామంలోనే. ఆ స్వామివారులకు కూడా ఉదయం భిక్ష అనేది పెట్టుకున్నాక మాకు వనభోజనాలు అనేది చేశామండి. సాయంత్రం వాళ్ళు కూడా భజన అనే కార్యక్రమం అనేది చేశారు గుడి దగ్గర. ఇలా పీఠం పెట్టుకోవడం కూడా చాలా మా గ్రామానికి చాలా శుభం జరుగుతుంది అనే సూచన. ఇది 2వ సంవత్సరం అండి. స్వామివారులందరూ మాల వేసుకున్న వాళ్ళందరూ మా గ్రామంలోనే ఉంటారు. ఇరుముళ్ళు అయ్యే వరకు ఇక్కడే ఉండి ఈ గ్రామం నుంచి ఇరుముళ్ళు వేసుకుని వాళ్ళు శబరిమల గుడికి వెళ్తారండి. ఆ ఉత్సవం కూడా, ఆ అవకాశం ఆ అయ్యప్ప స్వామి కూడా మాకు ఆ అదృష్టాన్ని మా గ్రామానికి కలిగించారని అనుకుంటూ ఉంటాం. స్వామివారి పూజ ఏదైనా ఉంటే మీకు యూట్యూబ్ ఛానల్లో పెట్టడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తానండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరం కలిసికట్టుగా ఉండి చేసుకుంటే సరదా, సంతోషం అనేది, మనశ్శాంతి, మనకి ఏదో తెలియని ఆనందం ఉంటుందండి. ఒక పెళ్ళైనా ఏ శుభకార్యమైనా అందులో పూజా కార్యక్రమం అనేది మనసుకు చాలా ప్రశాంతత అనేది ఉంటుంది. మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఏ పని చేసుకున్నా ఇలా పూజలు చేసుకుని వచ్చేటప్పటికి ఏదో తెలియని ఆనందం, భక్తి మనలో కలుగుతుంది కదా. ఇలా అయితే ఆచరించుకుని చేసుకున్నాం మా గుడి వద్దర. నా భక్తి ఛానల్ని మీరందరూ ముందుకు తీసుకువెళ్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి. మార్గశిర మాసంలో గురువారాల గురించి మనం తెలుసుకుందాం. నాకు తెలిసినంతలో తెలియజేస్తాను. లక్ష్మీదేవి ఆరాధన 4 గురువారాలు కూడా లక్ష్మీదేవి ఆరాధన చాలా శుభదాయకమండి.
4 గురువారాలు అమ్మవారిని మనస్ఫూర్తిగా అభిషేకించుకొని ఆరాధించుకుంటే చాలా ఫలితం అనేది ఉంటుంది. మార్గశిర మాసంలో విష్ణు సహస్రనామాలు కూడా పారాయణం చేస్తారండి. అలాగే మనకి మార్గశిర మాసంలోనే గోదాదేవి వ్రతం కూడా మొదలవుతుంది. గోదాదేవి వ్రతం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి, ఇలా అన్నీ మనకి ఇంకా చాలానే ఉన్నాయి. నేను చేసుకున్న పూజను మీకు చూపిస్తానండి. నాకు తోచిన విధంగా నేను చేసుకుంటాను. మీకు చెప్పేంత జ్ఞానం అనేది ఉందో లేదో నాకంటూ తెలియదు, లేదని అనుకుంటున్నానండి. నేను చేసుకున్న పూజని మీ అందరితో షేర్ చేసుకోవాలనే ఆనందంలో నేను ఇదనేది యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసుకున్నాను. కానీ మీరందరూ నన్ను ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ఈ భక్తి ఛానల్ని ముందుకు తీసుకువెళ్తున్నందుకు చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. ఈ కార్తీక దీపాలను చూడండి. మనం ఆ దీపాలన్నీ మనకున్న పాపాలను నశింపచేసేటట్టుగా ఆ జ్యోతి కాంతులతో ఎంత ముగ్ధ మనోహరంగా ఉన్నాయో ఆ దీపకాంతులు. ఈ కార్తీక మాసం అయిపోతుందంటేనే నాకైతే ఏదోలాగే ఉందండి. అప్పుడే 30 రోజులు అయిపోయినాయా, మనం పూజ అనేది కంప్లీట్ అయిపోతుందా ఈ వ్రతం అని అనిపిస్తూ ఉంటుంది. ఉదయం లెగిసిన కానించి అడావుడిగానే ఉంటుంది. సాయంత్రం తులసి కోట వద్ద దీపాలు పెట్టుకోవడం, ప్రతిదీ హడావిడిగా పనిగానే ఉంటుందండి. ఖాళీ అనేది ఎక్కువ దొరకదు. అలా కార్తీక మాసం అంతా ఇలా పూర్తి చేసుకున్నాం. చలి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కదా. మార్గశిర మాసం నేను గురువారాలు చేసుకుందామని అనుకుంటున్నానండి. ఆ స్వామివారు, అమ్మవారు దయ నా యందు ఉండి పూజను చేసుకోగలిగే శక్తిని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ని మీరందరూ ముందుకు తీసుకువెళ్తారని, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో నేనే ఉండాలి. ఆ దీపకాంతులను చూస్తూ నా మనసు అనేది చాలా ఆనందోత్సాహాలతో తేలియాడినట్టే ఉందండి. దీపజ్యోతులను చూస్తూ అందులో నాకు శంఖ చక్రాల ముగ్గు అనేది చాలా అందంగా వచ్చినట్టు మనసు కనిపించింది. అలాగే శివలింగ రూపం కూడా చాలా బాగా వచ్చిందండి. ఆ ముగ్గులో మనం ఇలా ఒత్తులు పెట్టుకొని వెలిగించుకుంటే చాలా అందంగా కనపడుతుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ అందరి ఆశీస్సులతో నేను ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నానండి.